ఫస్ట్ మనం జర్మనీని చూసుకుందాం. వై షుడ్ వి కన్సిడర్ జర్మనీ అంటే, జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీ అనేది చాలా తక్కువ ఆర్ ఫ్రీగా కూడా ఉంటాయి, ఎస్పెషలీ ఫర్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి. జర్మనీలో బ్లాక్డ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఉంది. 2025కి జర్మనీ బ్లాక్డ్ అకౌంట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 12,000 euros పర్ ఇయర్. ఇది వీసా ప్రూఫ్గా పెట్టాలి. వాళ్ళు మంత్లీ మీకు 1,000 euros మీ అకౌంట్కి రిలీజ్ చేస్తారు అక్కడ లివింగ్ కాస్ట్ కోసం. తర్వాత పార్ట్ టైం వర్క్ వచ్చేసి నాన్ యూరోపియన్ స్టూడెంట్స్కి లెక్చర్ పీరియడ్లో 20 hours పర్ వీక్ మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే 140 ఫుల్ డేస్ ఆర్ 280 హాఫ్ డేస్ పర్ ఇయర్ మీరు వర్క్ చేసుకోవచ్చు. సెమిస్టర్ బ్రేక్లో ఫుల్ టైం వర్క్ కూడా మీరు చేసుకోవచ్చు. పోస్ట్ స్టడీ ఆర్ జాబ్ సీకర్ గ్రాడ్యుయేషన్ తర్వాత అప్ టు 18 months జాబ్ సీకర్ రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేయొచ్చు. అండ్ డ్యూరింగ్ దట్ టైం మీకు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ వాల్యూ అండ్ శాలరీస్ చూసుకుంటే ఇంజనీరింగ్, ఐటీ, డేటా ఫీల్డ్స్లో స్టార్టింగ్ శాలరీస్ అరౌండ్ 40k euros నుంచి 60k euros పర్ ఇయర్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే ఇక్కడ 50k euros నుంచి 80k euros వరకు ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ టీచ్ ప్రోగ్రామ్స్ జర్మనీలో చాలానే ఉన్నాయి. బట్ జర్మన్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జర్మనీ అనేది ఎవరికి బెస్ట్ అంటే, లో ఆర్ మీడియం బడ్జెట్ స్టూడెంట్స్కి జర్మనీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే స్టెమ్ స్టూడెంట్స్కి హూ వాంట్ ఫాస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యూరోపియన్ మొబిలిటీ చూడాలనుకున్న వాళ్ళకి జర్మనీ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. Krishna's Overseas Consultancy, your trusted partner for global education.